హాయ్ ఫ్రెండ్స్, హౌ ఆర్ యు ఆల్? తమ్నైల్లో చూసినట్టు ఈ వీడియోలో చూసేది కూడా నిజమే. ఆల్మోస్ట్ ఈ బ్రిడ్జి కుంగిపోయి దాదాపు 5 years అవుతుంది. అయినా సరే ఎవరు ఈ బ్రిడ్జ్ సంగతిని పట్టించుకోవట్లేదు. ఎందుకో ఏంటో మరి అర్థం అవ్వట్లేదు. ఈ బ్రిడ్జ్ ఏలేశ్వరం నుంచి అప్పనపాలెం మధ్య వారధిగా ఉంటుంది. దాదాపు అటువైపు గ్రామస్తులు ఏలేశ్వరం వైపు నిత్యం ప్రయాణిస్తూ ఉంటారు. దాదాపు ఒక 1500 మంది వరకు ఈ బ్రిడ్జ్ మీద ప్రయాణిస్తూ ఉంటారు. ఇది పూర్తి ప్రమాద స్థాయికి వచ్చేసిందనే చెప్పాలి. ఒకసారి పూర్తిగా దీన్ని పరిశీలిద్దాం, నాతో రండి. ఫ్రెండ్స్, ఈ వీడియో మాత్రం అయితే స్కిప్ చేసి మాత్రం చూడకండి, అలాగే లైక్ కూడా చేయండి. ఈ వీడియో ఒక 10 మందికి వెళ్ళిందనుకో, అందులో ఒకరైనా ఈ సమస్య కోసం తెలియపరిచే అవకాశాలు ఉంటాయి కదా. సరేనా? స్కిప్ అయితే మాత్రం చేయకండి ప్లీజ్. చూసారా ఈ విధంగా ఎంత దారుణంగా ఉందో? ఇంతలా ఉంటే ప్రాణాలకే ప్రమాదం కదా. ఒకసారి రాజకీయ నాయకులు దీన్ని మీద దృష్టి సారిస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. భవిష్యత్తు బాటలు వేసుకునేందుకు స్కూల్ విద్యార్థులు కూడా నిత్యం ఈ బ్రిడ్జ్ను ఉపయోగిస్తూ ఉంటారు. వాళ్ళు ఈ బ్రిడ్జిని భయపడుతూ దాటాల్సిన పరిస్థితి. ఈ బ్రిడ్జిని ఎంత తొందరగా పునర్నిర్మిస్తే అంత మంచిదని నేను భావిస్తున్నాను. మీరు ఏమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. చాలా ఘోరంగా అంటే ఘోరంగా ఉంది. ఇటువంటి ప్రమాదకర స్థాయి స్థితిలో ఉంటే దీన్ని అసలు ఎవరో పట్టించుకోవట్లేదు. అసలు ఇది దృష్టి పడిందా లేదా అన్న ఆ భావనే కలిగింది నిజంగా. మనం ఆ పార్టీ ఈ పార్టీ అని సపోర్టింగ్లు గట్ట ఏది లేవండి, ఉన్నది ఉన్నట్టు చెప్పడమే. ఓకేనా? దీని మీద దృష్టి సారించి బ్రిడ్జిని త్వరగా పునర్నిర్మిస్తే బాగుంటుంది నేను భావిస్తున్నాను. అందువల్ల ఎటువంటి ప్రమాదకరమైన సంఘటనలు జరగకుండా ఉంటే వచ్చేది మహాశివరాత్రి. అయితే ఈ సుదూర ప్రాంతాల నుంచి చాలామంది వస్తారు. లక్షలాది మంది భక్తులు ఈ నది ఒడ్డు ఉన్న శివాలయాన్ని దర్శించుకుంటారు. వాళ్ళు పుణ్యస్నానాలు చేయడానికి ఈ బ్రిడ్జిని ఉపయోగిస్తారు. భక్తులు తాకిడి వల్ల అవాంఛనీయ సంఘటనలు జరిగే అవకాశం ఉంటుంది. కావున ఆ రోజున తగు జాగ్రత్తలు తీసుకోవడం ఎంతో మేలు అని నేను భావిస్తున్నాను. నిర్లక్ష్య ధోరణి ఎందుకు మనకు? ప్రమాదకర సంఘటనలు జరిగేటందుక. అందువల్ల ప్రభుత్వం ఈ బ్రిడ్జ్ మీద దృష్టి సారించి త్వరగా ఈ బ్రిడ్జ్ని పూర్తి చేయవలసిందిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోను కొంచెం వైరల్ అయ్యేలా చూడండి, కొంచెం షేర్ చేస్తే ఈ సమస్య కొంచెమైనా సరే పరిష్కారం అవుతుందని నేను భావిస్తాను. ఈ బ్రిడ్జ్ని చూస్తుంటే ఒక పాట గుర్తొస్తుందండి. ఆ పాట ఏంటంటే, ఉయ్యాలైనా చంబాలైనా నీకు భోగమని అని పాట గుర్తొస్తుంది. ఎటకరం కాదండి, నిజమే. అలా ఉంది ఈ బ్రిడ్జ్ పని. ఈ బ్రిడ్జి మీద వెళ్ళే ప్రతి వ్యక్తి ధైర్య సాహసాలు చేసే వెళ్ళాలి. చూడండి
ఎంత ఏ విధంగా వెళ్తున్నారో వాళ్ళు. ఇదే ఫ్రెండ్స్ ఈ వీడియోలో ప్రశ్నిద్దాం, తెలియపరుద్దాం. ఈ వీడియో కొంచెం లైక్ చేసి షేర్ చేసేలా ట్రై చేయండి. మ్యాక్సిమం ఒక 10 మందికైనా తెలిసింది కదా, సరేనా? ఏదో నా సొంత లాభం కోసం అయితే కాదు ఫ్రెండ్స్. వీలైతే ఒక లైక్ కొట్టండి, అలానే షేర్ చేసేయండి, సరేనా? నా సొంత స్వలాభం కోసం అయితే నేను ఈ వీడియో చెయ్యలేదు, ఓకేనా? సరే ఫ్రెండ్స్, ఈ వీడియో అయితే ఇంకా ఉంటాను. బాయ్.